దేవుని వాక్యాన్ని చూచి వ్రాసేటువంటి వాళ్ళు శాస్త్రులు. పరిసయ్యులు మతనిష్ట కలిగినటువంటి వాళ్ళు బోధిస్తారు. అంతేకాదు దేవుని నియమాలు, గ్రంథంలో ఏం చెప్పాడు ఆ నియమాలను అక్షరాలా పాటించి చూపిస్తారు ప్రజలకి. ఏది ఆచారాల వరకే సుమా. హృదయంలో ఏర్పడవలసినటువంటి విషయాలన్నిటినీ పక్కన పెట్టి జస్ట్ ఆచారానికే పరిమితం అయిపోయారు. అరే బాబు, ఒట్టి ఆచారాలు కాదురా, లోపల ఇలాంటి నిర్మాణం జరగాలి, ఈ విధంగా ఉండాలని సాక్షాత్తు వాక్యమై ఉన్న క్రీస్తు వచ్చి వాళ్ళకి బోధిస్తే ఆయన ద్వేషించడం మొదలుపెట్టారు. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదంటే ఎద్దు గుంటలో పడితే దాన్ని కూడా తీయకూడదు అని మీరు అంటారా? తీస్తారు కదా. మరి విశ్రాంతి దినం రోజు ఒక ఊచ చేయగలవాడిని స్వస్థపరిస్తే తప్పేంటి? మీరు ఎందుకు ఇలా తయారయ్యారు? అక్షరాన్ని అక్షరంగానే పట్టుకున్నారు, కానీ అందులోని ఆత్మీయతను, ప్రేమను, కనికరాన్ని, న్యాయాన్ని ఎందుకురా వదిలేశారు? ఎందుకు మీరు ఇంత కఠినలైపోయారని మొత్తుకున్నాడు ఆయన. అందుకే చెప్పాడు, ధర్మశాస్త్రోపదేశకులు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు చెప్పిన మాటలు వినండి, కానీ వారు చేసిన క్రియల చొప్పున మీరు చెయ్యవద్దు అన్నాడు. ఎందుకనగా వారు చెప్పుదురే కానీ వారు చెయ్యరు. బోధకు అలవాటు పడిపోయారు. ప్రార్థన చేయాలి ప్రియులారా, మనం దేవునితో గడపాలని బోధించి ఈడు ప్రార్థన కొడతాడు. చెప్పనే సరిపోయిద్ది. స్వీట్ షాప్లో ఉన్నోడికి స్వీట్ మీద వెగట పుట్టినట్టు దేవుని సన్నిధిలో గడపాలని బోధించి ఈడు సన్నిధి వదిలిపెట్టి రోడ్లమ్మడి తిరుగుతుంటాడు. అర్థమైందా? ప్రేమ కలిగి ఉండాలి బోధించి వీడెదుటోళ్ళని ద్వేషించడం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పే పాయింట్ అంటే బోధలు కాదు నాన్న, బతుకు కావాలి. ఈ వాక్యములను గైకొని బోధించు వాడెవడో వాడు పరలోకములో మిక్కిలి గొప్పవాడనబడును. ఈ వాక్యములను గై కొనక బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడనబడును. వాక్యం గైకొని బోధించాలి అంటే దాన్ని అనుసరణలోకి, ఆచరణలోకి తీసుకొని బోధించాలి. వాడికి ఉన్నత స్థానం ఉంది అక్కడ. కానీ వాక్యాన్ని వాడు పాటించకుండా ఎదుటోడికి బోధించిన వాడు పరలోక రాజ్యంలో అందరికంటే కూడా అట్టడుగు స్థానాన్ని పొందుతాడు. వెరీ డేంజర్, జాగ్రత్త అన్నాడు. కేరా ప్లాట్ఫామ్ వాళ్ళు పరలోకంలో ఎవడన్నా ఉంటారు అంటే వాక్యాన్ని గై కొనక బోధించినవాడు ఉంటాడు. సాధారణ విశ్వాసి సైతం ఉన్నత అంతస్తులకు పోయే ఛాన్స్ ఉంది. అందరూ చెవులు రిక్కించుకొని వినాలి, ముఖ్యంగా పాస్టర్లు. ఇందులో ఎవడో పథ్యం లేదు. నేను, మీరు అందరూ సేవ చేయాలనుకున్నోళ్ళు, చేస్తున్నోళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, తర్వాత సేవకులు ప్రస్తుతం వింటున్నోళ్ళు అందరూ పరలోక రాజ్యంలో కేరా ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా ఉంటారు. అలా కేరా ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారంటే బోధకులై ఉంటారు. వామ్మో అదేంది? అంతే, వాక్యాన్ని గై కొనక బోధించేవాడు అక్కడే ఉంటాడని చెప్పాడు. మరి ఏం చేద్దాం, నాకేం తెలుసు. మిక్కిలి అల్పుడు అంటే ఏంటి? అందరికంటే కూడా అట్టడుగోడు. ఎందుకంటే అంత దారుణంగా ఎందుకు వెళ్తుంటే వాక్యాలు బోధించాడు కానీ పాటించలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ గమ్యం ఏంటి, గురి ఏంటంటే మనము యేసు సారూప్యములోనికి మార్పు చెందుట, యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనం పుణికి పుచ్చుకొనుట, ఆ నిర్మాణాన్ని మనలో జరిగించడానికి పరిశుద్ధాత్మ పూనుకొని జరిగిస్తున్న కార్యానికి మనం సహకరించుట, గుర్తించుట, లోబడుట. ఒక దైవజనుడు అనుకున్నాడట, నా జీవిత కాలంలో కనీసం ఒక్క రోజన్నా 24 గంటలు పూర్తిగా యేసు వలె బ్రతకాలని నా ఆశ అన్నాడట. ఓన్లీ వన్ డే, కనీసం ఒక్కరోజు. బ్రతుకంతా బ్రతుకుతానో లేదో తెలియదు కానీ కనీసం ఒక్క రోజైనా, ఒక రోజు 24 గంటల వరకు కనీసం యేసు ఎలా చేశాడో, ఎలా ఉన్నాడో, ఎలా ప్రేమించాడో, ఎలా ఆదరించాడో, ఎలా తండ్రిని ఆశ్రయించాడో యేసు చేసినట్టు చేయాలి, యేసు బతికినట్టు బతకాలి, ఇది నా ఆశ అన్నాడట.
ఏమండి? కోరిక, ఏం కోరిక చూడు. అంటే నాటి భక్తుల హృదయంలో ఉన్న ఆ వాంఛ, ఆ తీవ్రత అంతా కూడా యేసు వలె ఉండాలనే తీవ్రత. కానీ ఇప్పుడు అది ఉందా? బైబిల్ చెప్పింది అది, భక్తులు నాడు ఆశించింది అది, ప్రయాసపడింది అది. యేసు వలె ఉండటానికి అన్ని విషయములలో ఎదుగుదమని లేఖనం ఉంది. యేసును నేర్చుకునే విషయం ఉంది. యేసే మన చదువు, యేసే మన శిఖరం, యేసే మనం రీచ్ అవ్వాల్సిన కొండ. ఆ పరిపూర్ణతను సాధించాలి. అది నీకు నాకు సాధ్యమా? మనుషులంగా మనకు అసాధ్యం అనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మకు సాధ్యం అది. ఇదిగో నేను శిఖరం ఎక్కున్నాను, రా నువ్వు కూడా అక్కడికి ఎక్కిరా. నన్ను కలుసుకోవాలి, నాతో ఉండాలని ఆశ ఉంది కదా నీకు, నా ముఖం చూడాలని ఉంది కదా, రా ఎక్కు. నేను శిఖరాగ్రంలో ఉన్నా, నువ్వు కూడా అక్కడికి ఎక్కి రావాలి. ఆ పరిపూర్ణత సాధించాలి. అది నీ గురి, గమ్యం. మనం ఎక్స్రే చేసుకోవాల్సింది కూడా అది. ఎక్స్రే చేసుకోవాల్సింది కూడా ఎంతవరకు నాలో యేసు వ్యక్తిత్వ సౌందర్యం వచ్చింది, ఎంతవరకు నాలో లోకానుసారత, శరీరానుసారత పోయి ఆత్మానుసారత వచ్చింది. దైవ కుమారుని లక్షణాలు ఎన్ని వచ్చినాయి నాలో. ప్రేమ ఏ పర్సెంటేజ్లో ఉంది, కనికరం ఏ పర్సెంటేజ్లో ఉంది, త్యాగం ఏ పర్సెంటేజ్లో ఉంది, సమర్పణ ఏ పర్సెంటేజ్లో ఉంది. అన్నీ చూసుకోవాలి కదండి. వైద్యశాలకి వెళ్ళి రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ చెకప్ చేసేది అదే, ఏది పెరిగింది ఏది తగ్గిందని. ఐరన్, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మట్టిలో ఉండే మూలకాలన్నీ మన బాడీలో ఉంటాయి. వైద్యుడు చేసేది ఏంటంటే కొన్ని తగ్గితే కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని పెరిగితే కొన్ని రోగాలు వస్తాయి. ఏది పెరిగింది ఏది తగ్గింది మనం టెస్ట్ చేసుకుంటాడు. తగ్గిన దానికేమో మెడిసిన్ ద్వారా యాడ్ చేస్తాడు, పెరిగిన దానికేమో అది తగ్గటానికి కొన్ని ఆహార నియమాలు పాటించమంట. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ పెరిగింది, ఎక్కువైంది, అది ఒక స్థాయిలో ఉండాలి. అది పెరిగిందంటే రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువైతే. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. పెరిగిందనుకో, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్తాడు, మాంసాహారం ఆపేసేయమంటాడు, కొవ్వు పదార్థాలు ఆపేసే బాబు అంటాడు, కాస్త శారీరక వ్యాయామం చేయరా, తిని నిద్రపోకరా, నిద్రమోహడా అంటాడు. అర్థమైందా? అలాగనే ఉన్నావంటే పోతావు, మొత్తానికి పోతావు, జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని తగ్గించుకోమంటాడు, కొన్ని యాడ్ చేస్తాడు. ఇప్పుడు మనం డాక్టర్ల సంగతి పక్కన పెడదాం, పేషెంట్ల సంగతి ఇంకా పక్కన పెడదాం. స్పిరిచువల్ లైఫ్లో యేసు యొక్క వ్యక్తిత్వ సౌందర్యంలో మనం ఈ టెస్టింగ్ మాత్రం రెగ్యులర్ చేసుకోవాలి, కనీసం అప్పుడప్పుడన్నా చేసుకోవాలి. ఏ సందర్భాలు నా ముందుకు వచ్చినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను యేసు వలే, అన్ని విషయాలలో నడుచుకోవటానికి జాగ్రత్త పడుతున్నానా, నా దగ్గర ఏదైనా మెతకలు ఉన్నాయా. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఒకవేళ యేసయ్య ఈ పొజిషన్లో ఉంటే ఇలానే చేస్తాడా. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, నోరు జారేటప్పుడు, కాలు జారేటప్పుడు, చెయ్యి జారేటప్పుడు, కను జారేటప్పుడు, సమస్త పరిస్థితుల్లో ఒకవేళ ఈ సందర్భంలో యేసు ఉంటే ఇలానే. అవతల వాడు ఎదుగుదలను చూసి ఏడిచేటప్పుడు ఒకవేళ నేనున్న ప్లేస్లో యేసయ్య ఉంటే ఇలానే కుళ్ళుకుంటాడా, ఇలానే అవతల వాడు ఎదుగుదలను చూసి ఏడుస్తాడా, ఈర్ష్యపడతాడా. ఒకవేళ నేనున్న సిచ్యువేషన్లో యేసయ్య ఉంటే ఇలానే బాధితుడిని చూసి దాటిపోతాడా. ప్రతి విషయంలో నేనున్న ఈ కండిషన్లో యేసు ఉంటే ఎలా చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు. నాకొచ్చిన ఈ పాపం చేసే అవకాశం యేసుకు వస్తే యేసు ఇలానే మెత్తబడతాడా, పరిశుద్ధత విషయంలో రోషం కలిగి ఉంటాడా. మరి నేనెందుకు ఇలా బలహీన పడిపోతున్నాను? ఇది రైట్ కాదు కదా, ఇది కాదు కదా నా పిలుపు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్పండి.